అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పురోగతిలో మీ వంతు సహకారాన్ని అందించండి. ఇక ప్రాధాన్యమైన సమాచారంలోకి వస్తే, నంద్యాల జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యతా స్థాయిలో నిర్వహించిన మహానాడు 2వ రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ 2వ రోజు కార్యక్రమంలో ముఖ్యమైన అంశాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పుట్టినరోజు కార్యక్రమంలో ఈ కేక్ కట్ చేసి ఘనంగా కార్యకర్తలు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు టంగుటూరి శీనయ్యతో పాటు తదితర ప్రముఖ టీడీపీ నేతలు భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పసుపు సైన్యానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మన బీసీ జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనము ఈ 2 రోజుల నుంచి కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కులాలకు, మతాలకు అతీతంగా జరుపుకుంటున్నాము. అలాగే మన నందమూరి తారక రామారావు గారు, ఆయన పేరు చెప్తేనే మన ఆంధ్రాలోనే కాదు, మన దేశంలోనే కాదు, మన ప్రపంచంలోనే పేరుగాంచిన వ్యక్తి. ఆయన పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మహిళలందరికీ కూడా వాళ్ళ ఆస్తిలో భాగం అనేటువంటిది కల్పించడం జరిగింది. అలాగే కూడు వంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టడం జరిగింది. తర్వాత కాలంలో ఆయన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ వ్యక్తి, ఆయన ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆయన ఎన్నో వేల లక్షల కోట్ల పరిశ్రమలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. యువతకు కూడా రాబోయే కాలంలో యువత ఎట్లా ఉండాలా, యువత భవిష్యత్తు ఏమైనటువంటిది కూడా ఆయన తీసుకొని యువతను బాగా చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే మన జనార్దన్ రెడ్డి గారి విషయానికి వచ్చే, ఆయన గతంలో ప్రతిపక్షంలో ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి అలాగే జైలు కూడా పోయి రావడం జరిగింది. అయినా కానీ మొక్కవని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడి అందరికీ కూడా ఆయన చేయూతనిచ్చడం జరిగింది. ముఖ్యంగా మా ఆర్యవైశ్యుల విషయానికి వస్తే, గతంలో బెల్లం అమ్మితే కూడా ఎన్నో కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి నానా విధాలుగా వాళ్ళను భ్రష్టు పట్టడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యాపారస్తులకు, ఆర్యవైశ్యులకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా ఆర్యవైశ్యులకు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలు అయితేనేమి, మా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం, అది ఒక ఆర్యవైశ్యులకు ఒక మహా పండుగ లాంటిది. అటువంటిది ఆయన తిరుమలలో పట్టు వస్త్రాలు తీసుకుపోయినట్టే మా పెనుగొండకు కూడా ఫ్యామిలీతో వచ్చి ఆయన పట్టు వస్త్రాలు తీసుకొచ్చి మా అమ్మవారికి సమర్పించడం అనేటువంటిది ఆర్యవైశ్యుల మనోభావానికి కొంచెం గొప్ప ఉదాహరణ. అందుకు మా ఆర్యవైశ్యుల తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే పెనుగొండ అమ్మవారిని కూడా వాసవి పెనుగొండ పేరు మార్చడం కూడా మా అందరికీ కూడా సంతోషించదగ్గ విషయం. ఇటీవల కాలంలో పొట్టి శ్రీరాములు గారికి స్థలం ఇస్తానని గత మహానాడులో తెలపడం జరిగింది. ఈ మహానాడు లోపలనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా స్థాపించి ఓపెన్ చేయడం జరిగింది. దానికి కూడా మేము ఆర్యవైశ్యుల తరఫున అందరి తరఫున కూడా ఆయనకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగు పశువు సైన్యానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.